రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ లో జలదృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్యూ కట్టారు పర్యాటక ప్రేమికులు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శివాలయం ఘాట్ నుంచి కొత్త బ్రిడ్జి వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇక మాచర్ల హైదరాబాద్ రూట్ లో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఇక ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో పోలీసులు కూడా చేతులెత్తేశారు. సో మొత్తంగా మనం ఆ వాహనాల రద్దీని ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు నాగార్జున సాగర్ డ్యామ్ ని చూసేందుకు. ఇక నాగార్జున సాగర్ జలదృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తారు. ఇక బ్రిడ్జి వద్ద ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, ఇప్పటికైనా ఏమైనా ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి అసలు? నాగార్జున వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేడు సెలవు దినం, అందులోనూ ఫ్రెండ్షిప్ డే కావడంతో పెద్ద ఎత్తున మిత్రులతో కలిసి నాగర్ సాగర్ అందాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కాకపోతే అక్కడ క్రస్ట్ గేట్లు మూసినప్పటికీ కూడా ఎలాగో వచ్చాం కాబట్టి నాగార్జున కొండకు బోట్ ప్రయాణం అయితే చేశారు. బోట్ ప్రయాణం ముగించుకున్న అనంతరం కూడా ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. శివాలయం ఘాట్ నుంచి కొత్త బ్రిడ్జి వరకు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అటు ఏపీ నుంచి వచ్చిన టూరిస్టులు కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి వచ్చిన బట్టి ఆ టూరిస్టులు కావచ్చు పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఇటు సాగర్ కు చేరుకోవడం, ఒక్కసారిగా తిరుగు పయనం అయినటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అటు విజయపురి సౌత్ పోలీసులు అదేవిధంగా నాగర్సార్ పోలీసులు అదేవిధంగా పెద్దగూర పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అటు ఏపీ ప్రాంతానికి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రోడ్లపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ రోడ్డు ఇరుకుగా ఉన్న నేపథ్యంలో కొంత ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా పోలీసులు తంటాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు అయితే ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. థ్యాంక్ యూ కిరణ్.